శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే అక్కడ ఒక ఉప్పెన రాబోతుంది అక్కడికి. అది బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి ప్రజెంట్ ఇప్పుడు సైక్లోన్గా మారి మన కాకినాడ తీరానికి ఈరోజు రాబోతుందని చెప్పేసి అక్కడ అధికారులు స్పష్టత చేస్తున్నారు. అది వచ్చేది కూడా రాకాసి అలలతోనే వస్తుందంట. అది వచ్చేసరికి ఆ వాయువు వచ్చేసరికి మనకి ఎయిర్ ఫోర్స్ ఎంత వస్తుందంటే దాదాపు 90 to 120 కిలోమీటర్స్ పర్ స్పీడ్తోనే అక్కడ వస్తుందంట. జనరల్గా మనం చూస్తే 45 kmph వచ్చిన స్పీడ్తోనే మనకి చెట్లు ఊడబడడం, మచా హౌసెస్ వచ్చేసరికి మొత్తం డిస్మాంటిల్ అవ్వడం, మనకి ఎలివేషన్కి కానీ మన విండోస్కి ఉన్న గ్లాసెస్ అనేది ఇరగబోవడం, మన కొన్ని చూస్తే మనకి ఆ ప్రెషర్తో వస్తే ఇల్లులు కూడా కూలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. అంత హెవీ అనేది వస్తుంది మనకి ఇప్పుడు. ఆ విండ్ పవర్ ఎట్లాంటిది ఏందో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. అసలు సైక్లోన్కి సేఫ్టీ మెజర్స్ ఏంది, అసలు సైక్లోన్ ఎక్కడి దాకా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యాప్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి బంగాళాఖాతం ఇక్కడ ఈ ఏరియా నుంచి మనకి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అంటే ఇది నిన్న 27న ఇది అల్పమైన సైక్లోన్గా మారింది. ఇక్కడి వరకు రావాలంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి కాకినాడ పోర్ట్ ఉంది. కాకినాడ పోర్టు నుంచి మనకి తెలంగాణ వైపుగా ఇటువైపు కోబ్రా వైపు ఇటు మనకి ఒడిశా వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ కాకినాడ ఏరియా, విశాఖపట్నం ఏరియా, ఇక్కడ కళింగపట్నం ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఇది హెవీ మనకి వచ్చేసరికి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కింద మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇది ఒక సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ చుట్టుపక్కల ఏమవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటే ఒకసారి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీటెయిల్డ్ మ్యాప్ ఫ్రెండ్స్. ఆరెంజ్ అలర్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు అండ్ ఇంకోటి ఆంధ్రలో వచ్చేసరికి వైఎస్ఆర్ కడప, కర్నూలు అండ్ నంద్యాల. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఏంటంటే ఇక్కడ పిడుగులతోని వర్షాలు మళ్ళీ వచ్చేసరికి హెవీగా మనకి సర్ఫేస్ విండ్స్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమని ఇక్కడ కోట్ చేశారు, వెరీ హెవీ రెయిన్స్ అండ్ థండర్ స్టార్మ్ అండ్ లైట్నింగ్స్ అండ్ థండర్ స్టార్మ్స్ అండ్ లైటింగ్ అండ్ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్. ఇందాక మనం చెప్పింది అంటే ఎదురుగాలలో ఒక మోస్తారుగా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ డ్యామేజ్ మనకి రెయిన్తోని కంటే విండ్తోని ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ప్రజలందరూ అలర్ట్ అవ్వాలని చెప్పేసి, ఆరెంజ్ అలర్ట్లో ఉన్నా కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కోరుతుంది. ఇప్పుడు కొన్ని రెడ్ జోన్లో ఉన్నాయి. తిరుపతిలో వచ్చేసరికి ఇది తీర ప్రాంతం. ఈ తిరుపతిలో వచ్చేసరికి సేమ్ అది ఇక్కడ హెవీగా ఉంది, రెడ్ అలర్ట్లో ఉంది. నెల్లూరు రెడ్ అలర్ట్లో ఉంది. ప్రకాశం రెడ్ అలర్ట్లో ఉంది. పల్నాడు రెడ్ అలర్ట్లో ఉంది. బాపట్ల రెడ్ అలర్ట్లో ఉంది. కృష్ణా రెడ్ అలర్ట్లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా రెడ్ అలర్ట్లో ఉంది. ఏలూరు జిల్లా రెడ్ అలర్ట్లో ఉంది. వెస్ట్ గోదావరి రెడ్ అలర్ట్లో ఉంది. ఈస్ట్ గోదావరి రెడ్ అలర్ట్లో ఉంది. కాకినాడ రెడ్ అలర్ట్లో ఉంది. అనకాపల్లి రెడ్ అలర్ట్లో ఉంది. మనకి అల్లూరు సీతారామరాజు రెడ్ అలర్ట్లో ఉంది. విజయనగరం రెడ్ అలర్ట్లో ఉంది. శ్రీకాకుళం రెడ్ అలర్ట్లో ఉంది. అంటే దాదాపుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ అలర్ట్, ఇక్కడ వచ్చేసరికి రెడ్ అలర్ట్. మొత్తం ఇక్కడ హోల్ ఏపీ వచ్చేసరికి దాదాపు ఇక్కడ ఈ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే మేజర్ రెయిన్స్, ఇక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్స్ అనమాట. ఇక్కడ ఈ రెడ్ అలర్ట్లో వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ రెయిన్స్. సో ఇక్కడ రెయిన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కంటే ఇక్కడ ఏదైతే మనం సర్ఫేస్ స్టోమ్ అంటున్నామో, ఈ సైక్లోన్ వల్ల వచ్చే విండ్ పవర్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేది అని చెప్పేసి ఐఎండీ మనకి హెచ్చరిస్తుంది. ఇక్కడ సైక్లోన్ వచ్చేసరికి మోంతా బే ఆఫ్ బెంగాల్ ఇంకా అక్కడే ఉంది. ఇది దాదాపు మనకి 15 నుంచి 17 కిలోమీటర్స్ పర్ అవర్లో తీరానికి మనకి చేరుతుంది. ఏ తీరానికి అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఏ తీరానికి వెళ్తుందో. కాకినాడ పోర్టుకి ఇది చేరబోతుంది. అయితే ఇక్కడ నుంచి కాకినాడ పోర్టు నుంచి మనకి ఇక్కడ మెజర్ చేసుకుంటే, అంటే గూగుల్ మ్యాప్స్ పరంగా మనం ఇక్కడ మెజర్ చేసుకుంటే దాదాపు మనకి 269.11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 269.11 కిలోమీటర్స్ అంటే సగటున ఇది 17 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు వస్తే మనకి దాదాపు 10 అవర్స్లో 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి 9 to 10 అవర్స్ ఆఫ్ టైంలో ఇక్కడ తీరానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఈ సైక్లోన్.
ఈ సైక్లోన్ ఎట్లా ఉంటుంది దీని స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి. ఇది సర్వ్ సైక్లోన్ అంటారు దీన్ని. ఇది చూడండి ఒకసారి. వచ్చేసరికి ఎలా మనకి సైక్లోన్ వచ్చేసరికి కాకినాడ పోర్టుకు వెళ్తే మనకి మళ్ళీ దివసిన ఒప్పిన తప్పదా అనేసి అంటే 100% ఇక్కడ అలర్ట్ అవడంలో తప్పు లేదు. అయితే ఒకవేళ ఈ సైక్లోన్ మనకి ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం చెప్పినట్టు ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడండి, cyclone Mota is a several cyclone storm formed by the Bay of Bengal process major threat in eastern coast of India. ఏదైతే మనకి ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో బెంగాల్ దగ్గర మనకి వైజాగ్ మన కాకినాడ పోర్ట్ దగ్గర నుంచి పైన ఒడిస్సా వరకు ఈ పోర్ట్ అనేది ఈస్టర్న్ పోర్ట్ అని అంటాం మనం. ఈస్టర్న్ పోర్ట్లో వచ్చేసరికి ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనేది ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే చెందుతుందా అంటే కాదు ఫ్రెండ్స్. అయితే ఈ సైక్లోన్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వెళ్తుందో ఒకసారి చూడండి. ఏపీ అండ్ ఒడిస్సా ప్రాంతాల్లో ఈ సైక్లోన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఏదైతే ఈస్ట్ జోన్లో ఉందో. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఎంటర్ అవుతుందంటే మచిలీపట్నం, కళింగపట్నం నియర్ కాకినాడ మచిలీపట్నం అండ్ కళింగపట్నం కాకినాడ దగ్గర ఈరోజు నైట్ అంటే మనం డిస్కషన్ చేసుకున్నాం 9 to 10 అవర్స్ ప్రాంతంలో ఇక్కడ అక్టోబర్ 28న ఇది తీరం లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే అసలు ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఓవర్ 21 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ రెయిన్ఫాల్. 21 సెంటీమీటర్స్ వాటర్ రెయిన్ఫాల్ అంటే అసలు ఎంత రెయిన్ఫాల్ ఇక్కడ పడుతుందో ఒకసారి చూడండి ఒకసారి. అయితే ఇంకొకటి ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒడిశా అండ్ తెలంగాణ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుందంట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆస్ట్రోనమల్ టైడ్ వచ్చేసరికి 1 to 2 meters అబౌవ్ ఆస్ట్రోనమల్ టైడ్ ఆఫ్ కోస్టల్ రీజియన్స్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే అలలు వస్తున్నాయో అది ఇంకా అలలు పెరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల ఇక్కడ ఫిషరీస్కి ఎవరైతే వెళ్తారో ఫిషర్మెన్స్ వెళ్ళొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ క్రిస్టల్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీళ్ళకి. అండ్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు డ్యామేజ్ ఆఫ్ కచ్చా హౌసెస్, స్టాండింగ్ క్రాప్స్, పవర్ అండ్ కమ్యూనికేషన్ లైన్స్ అండ్ మేజర్ రోడ్స్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం కచ్చా హౌసెస్ నాశనం అయితే, అండ్ పంట పొలాలు ఏదైతే ఇప్పుడు మన పొలంలో ఇప్పుడు ఆల్రెడీ మనకి పంట చేతికి వచ్చే పొలాలు ఉన్నాయి కదా అవి నాశనమయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పవర్ అండ్ కమ్యూనికేషన్స్ మెయిన్గా ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిసిటీ పవర్ మరియు మన కమ్యూనికేషన్స్ అంటే నెట్వర్క్ సంబంధించింది ఇక్కడ తీగలు తెగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సో అవి రెండు మనకి అవరోధం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా అలర్ట్లో ఉండని చెప్పేసి గవర్నమెంట్ సూచిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ హై అలర్ట్స్ దీనికి ప్రకటించిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి కోస్టల్ రీజియన్స్ కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 5 ప్రాంతాల్లో మనకి ఈ ప్రాంతాల్లో వచ్చేసరికి మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే మనకి ఒడిశా చూసుకుంటే మలంగిరి, కోరపోటు, రాయంగడ అండ్ గజపతి ఇక్కడ ఈ ఏరియాస్లో ఒడిశాలో కూడా ఛాన్స్ ఉందంట. అండ్ హెవీ రెయిన్ఫాల్స్ ఇన్ తమిళనాడు అండ్ తెలంగాణ. హెవీ రెయిన్ఫాల్స్ ఏదైతే మనకి ఖమ్మం కానీ, భద్రాచలం కానీ, మన జయశంకర్ భూపాలపల్లి కానీ, ములుగు కానీ ఏదైతే కోస్టల్ రీజన్స్ మనకి గోదావరి బేస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అంటే 100% ఇక్కడ గవర్నమెంట్ చేస్తుంది. ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఏదైతే ఉన్నాయో అక్కడ దింపేసాయని చెప్పేసి మనకి అఫీషియల్ సమాచారం. సో అక్కడ ఆల్రెడీ డ్రైవ్స్ నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి నిజంగా ఇప్పుడు మనం ప్రభుత్వానికి ఎంత సహకరిస్తే అంత మంచిది ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు ప్రభుత్వానికి మనం అందుదండగా ఉండాలి. విమర్శలు పక్కన పెట్టి పొలిటికల్ మ్యాండేటా కోసం, పొలిటికల్ ప్రొపగండా కోసం మన పనిచేసేడు కంటే ఇప్పుడు ప్రభుత్వానికి మనవంతు కర్తవ్యంగా అంటే మన ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మనకి ఆస్తి నష్టం జరిగినా అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం రేపైనా మనం ఆస్తిని రికవరీ చేసుకోగలం. సో కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తే ఇక్కడ ప్రాణ నష్టం జరుగుతూనే పెద్ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ప్రాణ నష్టం జరుగుతూనే ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది. సో ఆ ప్రాణాన్ని మనం తీసుకురాలేం. ఆస్తి అంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి విక్రమ్ అసలు ఇప్పుడు ఇట్లా సైక్లోన్ ఎఫెక్ట్ అయితే ఏమేం చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ లిసన్ టు గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్తున్నాం. వాళ్ళు ఏమేం చెప్తారో అది కంపల్సరీ తూచా తప్పకుండా ఫాలో కండి.
ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోసమే చెప్తారు. అలర్ట్స్ ఏదైతే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్స్, హారన్స్ అవన్నీ పెడుతున్నారు. అప్పుడు మీరు పైకి వెళ్ళి ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళండి. ఒకవేళ మీరు పునరావాస కేంద్రాల్లో వెళ్ళలేకని వస్తే ప్లేస్లో ఏదైతే ఉన్నారో మీరు ఎత్తైన ప్రాంతాల్లో ఉండండి. అప్పుడు మీకు ప్రభుత్వాల ద్వారా మిమ్మల్ని హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనం చెప్తున్నాం పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. అండ్ ప్రిపేర్ అయిన ఎమర్జెన్సీ కిట్లో ఏమేం చేయాలంటే ఒక 2 to 3 డేస్కి డ్రై ఫ్రూట్, బిస్కెట్స్, పోహా ఎక్సెట్రా అండ్ బాటిల్ వాటర్ అండ్ మెడిసిన్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫ్లాష్ లైట్ కంపల్సరీ ఫ్రెండ్స్, ఎక్స్ట్రా బ్యాటరీస్, బ్యాటరీ పవర్డ్ రేడియో, ఎందుకంటే మనకి సిగ్నల్స్ కట్ అవుతాయి కాబట్టి ఓన్లీ రేడియో ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ క్యాష్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ ప్రాపర్టీ పేపర్స్. లాస్ట్ విజయవాడ అండ్ ఖమ్మం ఫ్లడ్స్లో వచ్చినప్పుడు ప్రాపర్టీ పేపర్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ లాస్ అయ్యాం మనం. కానీ ఈసారి అట్లా కాకుండా ముందే మనం ఇప్పుడు సర్టిఫికేట్లు కానీ ఈ ఆర్సీ పేపర్లు కానీ మనం ముందే సెక్యూర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అండ్ డస్ట్బిన్స్, ఫ్లవర్ పాట్స్ అండ్ టూల్స్ ఇవన్నీ ఇంట్లో లోపల పెట్టుకొని, ప్లాస్టిక్ అండ్ అవుట్డోర్ ఫర్నిచర్ ఈ పూల్ ఇన్సైడ్ అది లోపలికి పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. అండ్ కీప్ మొబైల్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ ఫుల్లీ చార్జ్డ్ అండ్ ఫ్యూయల్ ఇన్ యువర్ వెహికల్. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. పవర్ బ్యాంక్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మీరు దగ్గర మెయింటైన్ చేయండి. అండ్ ఫోన్స్ కూడా ఫుల్లీ ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ సూపర్ సేవ్ మోడ్లో పెట్టుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తున్నా, మీకు ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉన్నా, ఈ వగేరా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చేసి గవర్నమెంట్ని ఇవన్నీ గవర్నమెంట్ని తిట్టడం కంటే మీ సూపర్ సేవ్ మోడ్లో పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ని మీకు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్ అడగవచ్చు. సో ఇప్పుడు సూపర్ సేవ్ మోడ్లో పెట్టుకొని గవర్నమెంట్ని హెల్ప్ అడగవచ్చు మీరు. సో ఇక్కడ అవాయిడ్ ది కోస్ట్. మనం ఇందాకనే చెప్పాం, ఫిషర్మెన్ నాట్ వెంచర్ ఇన్ టు ది సీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం చెప్పినట్టే ఇండోర్లోనే ఎక్కువసేపు ఉండండి. స్టే ఇండోర్స్. ఇంటి లోపల అత్యవసరం తప్ప బయటకు అసలు రాకండి. అయితే ఈ సైక్లోన్ ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్గా విండ్తోనే ఎక్కువగా మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఈ విండ్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి సేఫెస్ట్ రూమ్లో ఇంటీరియర్ రూమ్స్, సెలార్స్, బాత్రూమ్ అవే ఫ్రమ్ విండోస్. ఇదే మనం చెప్తుంది, అవే ఫ్రమ్ విండోస్. మనకి కిటికీల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇంత ఫోర్స్తోనే మనకి వీధులు గాలులు వచ్చినప్పుడు ఆ అద్దాలు మనకి ఉంటాయి కదా, అవి పగిలిపోయి మన వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇండోర్లో ఉండండి. అండ్ అన్ప్లగ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏసీ కానీ, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి గ్యాస్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసి పెడితే బెటర్. ఎందుకంటే ఎక్కడైనా చిన్న స్పార్క్ ఏదైతే వచ్చినా గ్యాస్ పెళ్ళి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా ఒక థండర్ పడితే ఇక్కడ మీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చేసరికి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టే అవే ఫ్రమ్ విండోస్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ ఎందుకంటే విండోస్, గ్లాస్ డోర్స్, స్కైలైట్స్ అండ్ బ్రేక్ డ్యూ టు ది స్ట్రాంగ్ విండ్ అండ్ ఫ్లయింగ్ డెర్బిస్. మనం ఆల్రెడీ చెప్పాం ఇది ఇందాకనే. విండోస్ మన సన్షేడ్ లాంటి అండ్ మనకి సెలార్లో ఉన్న లైట్స్ కానీ, స్కై లైట్స్ కానీ ఇవన్నీ మనకి చాలా డేంజర్ ఇప్పుడు. ఎందుకంటే అది మనుషుల మీద పడితే మనుషులు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి బీ అవర్ ఆఫ్ ఐ. ఇంకోటి చూడండి, గాలి వచ్చేటప్పుడు దయచేసి మీరు ఈ విండ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట తిరగండి. ఎందుకంటే అది కొన్ని కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఐ సైట్ కంపల్సరీ దూరం పెట్టాలి. ఆ డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, ఆ డస్ట్లో మిక్స్డ్ ఆఫ్ మనకి పార్టికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు అక్కడ దూరంగా ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇదంతా క్లియర్ అయిపోయింది, అసలు మా దగ్గర విండ్ ఇక్కడ సైక్లోన్ క్లియర్ అయిపోయింది అని అంటే మీరు అసలు మీకు ఎవరు చెప్పారు అక్కడ సైక్లోన్ క్లియర్ అయిందని? అంటిల్ అండ్ అన్లెస్ అఫీషియల్ అథారిటీస్, లోకల్ అథారిటీస్ మీకు చెప్పేంత వరకు ఇంటి నుంచి బయటకు కదలకండి. ఇది ఒకటి సేఫెస్ట్ మెథడ్. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ని అసలు టచ్ చేయకండి, ఎలక్ట్రికల్ స్తంభాలను టచ్ చేయకండి. ఎక్కడ ఏం సర్క్యూట్ కట్ అయిందో మనకు తెలియదు. సో అక్కడ టచ్ చేస్తే మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ హజార్డ్స్ని పాటించండి. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లడ్ వాటర్లోకి మీరు కావాలని
మీరు అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఆ ఫ్లడ్ వాటర్కి వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో రకరకాలమైన డిసీజెస్ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవాయిడ్ ఫ్లడ్ వాటర్. అండ్ ఇంకోటి చూడండి, సేఫ్ డ్రింకింగ్ వాటర్. అండ్ ఇక్కడ ఇచ్చిన బాటిల్స్ కానీ ఒకవేళ బాటిల్స్ రాకపోతే మన హాట్ చేసుకొని మన వాటర్ తాగాలి. కానీ మనకి ఏది పడితే ఆ వాటర్ దయచేసి మీరు తాకండి. ఎందుకంటే దానివల్ల కంటే మీరు ఎఫెక్ట్ అయ్యేది ఇంకెక్కువ ఉంటుంది. మీరు రోడ్డు మీద గుమ్ము కొడితే అక్కడ అసలు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా మొత్తం తర్జన భర్జన అవుతుంది. సో మీరు ఇక్కడ అన్నెసెసరీ టెలిఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కొన్ని ప్రోటోకాల్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పారు. 112 అండ్ సంథింగ్ ఇంకా కొన్ని నెంబర్స్ ఇప్పుడు మనకి డిస్ప్లేలో చేస్తాం మీకు. ఈ నెంబర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఈ నెంబర్స్ వచ్చి రెస్క్యూ నెంబర్స్ కాబట్టి దయచేసి ఇలాంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీకు సమస్య ఉన్నా లేకపోయినా మీరు కావాలని వాళ్ళని ఇరిటేట్ చేసి ఇంకో ప్రజలకి ఫోన్ కింద పెట్టేసేలాగా అసలు ఫోన్లు ఎత్తకుండా లేక మీరు చేసుకోకండి. దయచేసి ఈ కొన్ని హజార్డ్స్ని ఫాలో అయితే మనం ఈ తుఫాను ముప్పు నుంచి మనం బయటపడవచ్చు. సో మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. మనకి లాస్ట్ టైమే విజయవాడ ఫ్లడ్స్లో మనకి ఎంత అఫెక్టెడ్ అయిందో మనం చూసాం. ఇప్పుడు కూడా రాజకీయాల్ని చేస్తూ ఇప్పుడు ప్రభుత్వాన్ని డిస్కరేజ్ చేసుకుంటూ కొన్ని విచ్ఛిన్న శక్తులు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి ప్రొపగండా, ఫేక్ నెరేటివ్ స్టార్ట్ చేసాయి. దయచేసి ఆ ఫేక్ నెరేటివ్ స్టార్ట్ చేసిన ఆ బ్యాచ్ని చెప్తున్నాం, మీరు ఆ పేరుకి తగ్గట్టు మీరు ఆ ఎస్ బ్యాచ్ ఏదైతే ఉందో, సైకో బ్యాచ్ ఏదైతే ఉందో ఆ సైకో బ్యాచ్కి చెప్తున్నాం, దయచేసి మీరు రాజకీయాలు చేయకండి. ఎందుకంటే ఇది అందరూ కొలాయిడ్ అవ్వాల్సిన సమయం. ఎందుకంటే ఇది ప్రజలు వచ్చేసరికి రేపుడు నువ్వు పరిపాలించిన ఒకవేళ మీరు లాస్ట్ 5 years పరిపాలించింది కూడా ఈ ప్రజల్ని క్షేమం కోరుకోవాలి కానీ ఈ ప్రజల నాశనాన్ని కోరుకోకండి. అండ్ ఇలాంటి టైంలో రాజకీయాలు చేయకుండా ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ఒకరినొకరు ఐడియా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ ఐడియా షేర్ చేసుకోకుండా ఏం కాదు, కానీ దయచేసి గవర్నమెంట్ని ఫేక్ ప్రొపగండాతోని మీ మొత్తం డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయకండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.